పర్సుల 10,000 ఉంటే ఆడికే ఎక్కువ, బీర్వాలో 1,00,000 పెడితే అదే మా భాగ్యం. ఏళ్లక మనం కష్టపడ్డా 10 లక్షలు సంపాదించినమంటే చాలా గిరేటే. వచ్చిన ఆమ్దానిలా ఖర్చులు ఎల్ల తీసుకొని ఉల్టా అప్పులు చేసుకుంటా అవి కట్టుకుంటానికే సరిపోతుంది జీవితం అంతా. ఇక ₹1,00,000 అంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు చాలా మందికి. కానీ సంపాదన అంటే ఇగో గీళ్ళదబ్బా. దునియాలో తోపు శ్రీమంతుడు ఇవ్వాలంటే ఎలన్ మాస్క్. సారు సంపద 36,45,000 కోట్లు, గంటకు 17 కోట్లు కమాయిస్తున్నాడు అంటే చూడండి. తెలుసు కదా, ట్విట్టర్, ఎక్స్, పిరంగల్ల కాలర కంపెనీలకు ఓనరు. 2వ ర్యాంకు ఫేస్బుక్ ఓనర్ జోకర్బర్గ్, 3వలు అమెజాన్ కంపెనీ ఓనరు జెఫ్ బెజోస్ గారు. ఇంతకు మనోళ్ళ సంగతి చెప్పు అంటారా? 7,85,000 కోట్ల సంపాదనతోటి ముఖేష్ అంబానీ సారు 17వ ర్యాంకులు ఉన్నాడు భూమి మీద. ఇక అదానీ సారు 5,27,000 కోట్లతోటి 22వ జాగాలో ఉన్నాడు. అంటే తోపు 25 మందిలో మనోళ్ళు 2 ఉన్నట్టు. అంబానీ, అదానీ గారు రువ్వాడి చూస్తుంటే చెప్పున్నే తోపు 10 మందిలకు వచ్చినా వచ్చేటట్టున్నారు. కానీ అర్థం కాని ముచ్చట ఏంటంటే కడమ కరోడ్పతులంతా ఫేస్బుక్ తయారు చేసిండ్రు, గూగుల్ తోటి అందరినీ దగ్గరికి చేసిండ్రు. ఇట్లా కొత్తది ఏదో ఒకటి కనిపెట్టిండ్రు, ఎవరిదేంది తెచ్చిండ్రు, దునియాకు కొత్త తోవ చూపెట్టిండ్రు. అదే మనోళ్ళు అందరు చేసే బిజినెస్లే, అందరు చేసే కాంట్రాక్టులే. అంతేగాని కొత్తది కనిపెట్టలేదు, ఎవరి కాడ లేనిదేంది తయారు చేయలేదు. అయినా కూడా ఆమ్దాన్లా దూసుకుపోతున్నారు. అమెరికాని చాట్ జీపీటీ, చైనాని డీప్ సీక్ లేక దునియాని షేక్ చేసేది కొత్తది ఏదన్నా కనిపెడతారా అంటే భారతదేశం పవర్ కు ప్రపంచం మొత్తం పరిశాన్ అవుతుండొచ్చు. జర చూడండి మరి.